కాదు, కానీ ప్రభా నీ సన్నిధిలో నేర్చుకోవాలని ఆశ ఉంది ప్రభా. ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని నీ వాక్యం చెప్పిన రీతిగా ప్రభా, నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు వేడుకుంటా ఉన్నాం ప్రభా. నాయనా, మేము కొంచెం కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చుని వినటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. మేము వాడే నాయనా ప్రభా ఇన్స్ట్రుమెంట్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి నాయనా. మరి దూర ప్రాంతం నుండి కూడా నాయనా మరి కొంతమంది ఆన్లైన్లో నాయనా జాయిన్ అయ్యి ఉన్నారు ప్రభా. వాళ్ళు వాడుతున్న ఆ గ్యాడ్జెట్స్ కావచ్చు ప్రభా, నాయనా వాళ్ళ ఇంటర్నెట్ కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీ నెమ్మదిని, నీ సమాధానాన్ని అనుగ్రహించండి. దుష్టుడు శోధన నుంచి మమ్మల్ని తప్పించండి, మోసం నుంచి మమ్మల్ని బయటకు తీయండి. సర్వసత్యంలో మేము స్థిరపడినట్లు నీ ఆత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, గుడ్ మార్నింగ్. కొంచెం టఫ్ కాన్సెప్ట్, దీని మీద చాలా స్టడీ చేస్తూ ఉన్నా. నిన్న ఒక పాయింట్లో నా మీదే నాకు డౌట్ వచ్చేసింది. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ కొంతమందితో మాట్లాడి ఆల్రెడీ ఈ స్టడీ చేస్తున్న వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేసుకుని మళ్ళీ వర్కౌట్ చేసుకుంటా ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. మొన్న ఈస్టర్ రోజు అట్లానే గుడ్ ఫ్రైడే రోజు చెప్పిన కొన్ని విషయాలు ఈ సందర్భం అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్న దాంట్లో నేర్చుకున్న కొన్ని విషయాలు వాటిని ఒక ఫుల్ స్ట్రక్చర్లో పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. 1 hour ఉంటుంది మనకి చర్చ్లో. కాబట్టి ఇప్పుడు 10:30 ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసాము, సాంగ్ స్టార్ట్ చేసుకుని వెళ్తా ఉన్నాం. సో 11:45కి ఒక చిన్న టీ బ్రేక్, మళ్ళీ 12 to 1:30 ఇంకొక సెషను, లంచ్ చేస్తాము. దాని తర్వాత క్యూఎండే నా కాన్సెప్టా అంటే మధ్యలో అడగటానికి లేదా అంటే ఇది అట్లా వద్దు, ఊరికనే టీచింగ్ కాదు, కొంచెం ఇంటరాక్టివ్గా మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. మీరు మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేస్తున్నారని అనుకోవద్దు. మీకు డౌట్ వచ్చినా మీరు ఏదన్నా మాట్లాడాలనుకున్నా ఫ్రీగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఇది సండే సర్వీస్ కాదు, వీఆర్ ఇన్ ఏ సెమినార్ బేసికల్గా. ఫ్రమ్ డెత్ టు లైఫ్. నేను యాక్చువల్గా న్యూ లైఫ్ అని పెట్టాను, ఇక్కడ న్యూ లైఫ్ మిస్ అయిపోయా. సరే, ఫిలాసఫీ అన్న మాట ముందుకు వచ్చి ఆలోచిద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా ఫిలసాఫికల్ థాట్లో నుంచే వస్తుంది. ఫిలాసఫీ గ్రీక్లో నుంచి వచ్చింది. అది కంప్లీట్గా దాని నుంచి లాటిన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఫిలసాఫియా అంటే లవ్ ఆఫ్ విజ్డమ్ అని, జ్ఞానానికి సంబంధించిన ప్రేమ. ద రేషనల్, abstract and methodological consideration of reality as a whole or of a fundamental dimensions of human existence and experience. ఫిలాసఫీని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదేంటి అంటే మానవుడి యొక్క ఎగ్జిస్టెన్స్, మానవుడు జీవితంలో వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది, వాడికున్న వాడి యొక్క ఎగ్జిస్టెన్స్ రెండు, వాడి ఉనికి, వాడి యొక్క అనుభవం, దీనికి సంబంధించిన రేషనల్ తర్కమైన ఆలోచన, దానికి ఒక మెథడలాజికల్ కన్సిడరేషన్ అంటే ఒక ప్రాపర్ విధానంలో దాని గురించి ఆలోచించడం, మానవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి, మానవుడి యొక్క వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న సిట్యువేషన్స్ గురించి లాజికల్గా ప్రాపర్గా ఆలోచించే విధానాన్ని యాక్చువల్గా ఫిలాసఫీ అంటారు. అయితే
ఈ ఫిలాసఫీ నుంచి వచ్చిన ఎంక్వైరీ అంటే అసలు మనిషి ఎగ్జిస్టెన్స్ ఏంటి, మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తున్న పరిస్థితుల వెనకాల ఉద్దేశాలు ఏంటి, దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఈ సివిలైజేషన్స్, ఈ నాగరికతల వెనకాలన్న హిస్టరీని కొంచెం ఇంటలెక్చువల్గా వర్కౌట్ చేయడానికి డెవలప్ చేసుకున్నాయి ఇవన్నీ. అంటే మానవుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నొమాడిక్ ట్రైబ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతా హంటర్ గ్యాదరర్స్ అంటారు. వాళ్ళు వేటాడి జంతువుల్ని తినటం, ఆ తర్వాత అగ్రికల్చర్ డెవలప్ చేసుకోవడం, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ని డెవలప్ చేసుకోవడం, సివిలైజేషన్స్ కింద రావడం, మానవుడు ఒక ప్రాపర్ విధానంలో జీవించడం. ఈ జీవించే క్రమంలో కంటిన్యూస్గా మానవుడి లైఫ్లో, హ్యూమన్ లైఫ్లో మిజరీ కనిపిస్తుంది, హ్యూమన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనిషికి అర్థం కానీ వాడి కంటి ముందు ఉన్నాయి, వాడు ఇంటర్నల్గా వాడు ఫీల్ అవుతున్నాయి, వాడి కంటి ముందు ఉన్నాయి. రెండిట్లో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత కరెంటు లేని టైం ఆలోచిస్తే వాడు అక్కడే పండుకొని చూస్తూ ఉంటే ఆకాశంలో చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు సిటీలో ఉండి వాటికి దూరం అయిపోయాం. వాడు నేచర్ని గమనిస్తూ ఉంటాడు, దాంట్లో చాలా చూస్తూ ఉంటాడు. మనుషుల్లో వాడి లైఫ్కి సంబంధించినవి చాలా చూస్తూ ఉంటాడు, రోగాలు చూస్తూ ఉంటాడు, మరణం చూస్తూ ఉంటాడు, మనుషుల మధ్యలో గొడవలు, కొట్టుకోవడాలు, యుద్ధాలు జరగడం చూస్తూ ఉన్నాడు. వాడి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మిక్చరు మానవుడు వాడు ఎక్స్పీరియన్స్ అవుతున్న వాటి గురించి, వాడి ఎగ్జిస్టెన్స్ గురించి వాడు తెలుసుకోవడానికి వాడు చేసిన ప్రయత్నం, దీన్ని ఫిలాసఫీ అంటారు. సో ఈ ఫిలాసఫీలో ఒక పార్ట్ ఏంటి అంటే మెటాఫిజిక్స్ అంటారు. ఇది సండే మెసేజ్ కాదు కాబట్టి నేను ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ ఏరియాస్. మెటాఫిజిక్స్ అంటారు. మెటాఫిజిక్స్ అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ whose topics in antiquity and middle ages are the first cause of things and nature of beings అని. మెటాఫిజిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వీడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇష్యూస్, వీడు చూస్తున్న ఇష్యూస్, వీటిలన్నిటిని గమనించుకుని ఈ ఎట్లా మొదలైనవి. సపోజ్ మనుషుల మధ్యలో ద్వేషం ఉందనుకోండి, ఇది ఎట్లా మొదలైంది. లేకపోతే ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఒక పాప పుట్టింది అనుకోండి, అరే ఇది ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది ఎట్లా స్టార్ట్ అయింది. సో ప్రతిదాని యొక్క స్టార్టింగ్ ఏంటి, దాని నేచర్ ఏంటి. కుక్కను చూస్తే దాంట్లో ఒక రకమైన క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. గాడిద ఉంటుంది ఆడి దగ్గర, ఆ గాడిదలో ఒకలాంటి క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. రకరకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి, చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని చూస్తున్నప్పుడు అసలు వీటి మొదలేంటి, వీటి ఎగ్జిస్టెన్స్ ఏంటి, వీటి నేచర్ ఏంటి అని వాటి స్టార్టింగ్ గురించి, వాటి నేచర్ గురించి చేసే స్టడీని మెటాఫిజిక్స్ అంటారు. సో ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. సో ఫిలాసఫీలో మెటాఫిజిక్స్ అన్నది ఇది ఎసెన్షియల్గా యాంటిక్విటీ, మిడిల్ ఏజెస్ అయ్యేంటో చెప్తాను నేను. ఆ టైంలో ఇది స్టార్ట్ అయింది. అయితే ఈ మిడిల్ ఏజెస్ తర్వాత ఈ ఫిలాసఫీలో ఇప్పుడు ప్రస్తుతం మెటాఫిజిక్స్ డెఫినేషన్స్ కొంచెం మారినాయి, ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి. అయితే ఈ మిడిల్ ఏజెస్, యాంటిక్విటీ అంటే ఏంటో కూడా చూద్దాం. హ్యూమన్ హిస్టరీని చూస్తే 600 BC దాకా డార్క్ ఏజ్ అంటారు దాన్ని. 600 BC క్రీస్తు పూర్వం 600 BC దాకా ఒక టైం పీరియడ్. అక్కడి నుంచి 600 BC నుంచి 447 AD క్రీస్తు శకం 477 దాకా క్లాసికల్ ఎరా అంటారు. 447 AD దగ్గర నుంచి 1450 AD దాకా మిడిల్ ఏజెస్ అంటారు. అక్కడ నుంచి 1450 AD దగ్గర నుంచి 1750 AD దాకా ఎర్లీ మోడర్న్ ఏజ్ అంటారు. 1750 దగ్గర నుంచి మోడర్న్ ఎరా అంటారు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ మోడర్న్ ఎరా దాటి పోస్ట్ మోడర్నిజము, పోస్ట్ ట్రూత్ అనే టైంలో ఉంటున్నాం యాక్చువల్గా. సో ఇవన్నీ ఫిలాసఫీకి సంబంధించిన విషయాలు. దీంట్లో మీరు జాగ్రత్తగా చూస్తే
సైంటిఫిక్ టెంపరమెంట్ లేని టైంని డార్క్ ఏజ్ కింద చూశారు. ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు దాన్ని. అంటే సైంటిఫిక్ అడ్వాన్స్మెంటు, శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించిన ప్రక్రియలు లేని టైము, సైంటిఫిక్ టెంపరమెంట్ లేని టైం. ఆ టైములో 3 రకాలైనటువంటి మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే స్టోన్ ఏజ్, రాతి యుగం అని, దాని తర్వాత బ్రాంజ్ ఏజ్, దాని తర్వాత ఐరన్ ఏజ్ అని. సో అంటే రాళ్ళని మాత్రమే పనిముట్లు కింద వాడే, టూల్స్ కింద వాడే టైం ఒకటి. తర్వాత బ్రాస్, ఇత్తడిని పనిముట్లుగా వాడిన టైము. దాని తర్వాత అయాన్, ఇనుము. సో ఇది అంటే చక్రము, వీల్ ఇన్వెన్షను, ఫైర్ ఇన్వెన్షన్ అన్ని ఈ టైంలో జరిగినా కానీ పెద్ద అడ్వాన్స్మెంట్ సైంటిఫిక్గా ఆలోచించే ప్రక్రియ మానవుడి జీవితంలో కనిపిలా. ఇక్కడ ఇంకో 2 చైర్స్ ఉన్నాయి, మీరు యూ కెన్ వచ్చేయచ్చు శేఖర్ గారు. అయితే దాని తర్వాత ఫిలాసఫీ స్టార్ట్ అయింది. ఈ ఈ ఈ టైప్ ఆఫ్ థింకింగ్ గ్రీసులో ఉన్న వ్యక్తులు వాళ్ళు దీని గురించి, ఫిలాసఫీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడే ఆ టైంలోనే ఇప్పుడు ఈ డెమోక్రసీ, మనం ప్రజాస్వామ్యం, మన పరిపాలన వ్యవస్థ ఉంది కదా, ఈ డెమోక్రసీ అప్పుడే డెవలప్ అయింది, మ్యాథమెటిక్స్ అప్పుడే డెవలప్ అయింది, డ్రామా అప్పుడే డెవలప్ అయింది, పోయట్రీ అది అప్పుడే డెవలప్ అయింది. అంటే లాంగ్వేజ్ని, అంటే ఒక ఎక్స్ప్రెషను, అంటే ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లాంగ్వేజ్ని వాడే కాన్సెప్ట్ అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత రోమ్లో, ఇది గ్రీసులో అంతా ఈ ఓరియంటేషన్లో ఉంటే డెమోక్రసీ, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, డ్రామా, పోయట్రీ, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా గ్రీస్లో నడుస్తూ ఉంటే, ఆ గ్రీస్ సామ్రాజ్యం తర్వాత రోమన్ ఇది వచ్చింది. ఆ రోమ్ టైంలో పొలిటికల్ సినారియోస్ డెవలప్ అవడం మొదలైనవి. రోమ్ వాజ్ ద ఫస్ట్ రిపబ్లిక్. హ్యూమన్ హిస్టరీలో రిపబ్లిక్ అన్న పేరుని వాడిన ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది రోమన్ ఎంపైర్. రోమ్ వాజ్ ద ఫస్ట్ రిపబ్లిక్. లీగల్ సిస్టమ్స్, అండ్ ఇప్పుడు మనకున్న ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఇట్లాంటివన్నీ చూసారా, అట్లాంటి లీగల్ సిస్టమ్స్ యాక్చువల్గా డెవలప్ అయిన టైము. ఇరిగేషన్ డెవలప్ అయింది, అగ్రికల్చర్ అన్నది మాస్ లెవెల్లో. అంతకుముందు ఏంటంటే అగ్రికల్చర్ అన్నది ఎవడి పెరట్లో వాడు కావాల్సిన 2-3 మొక్కలు వేసుకునే కాన్సెప్ట్. కానీ రోమన్స్ ఏం చేశారంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా అగ్రికల్చరు, ఆ పొలాలు పెద్ద పెద్దగా మాస్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరు, సిటీ రోడ్స్ వచ్చినాయి. ఆ టైంలోనే క్రిస్టియానిటీ అన్నది స్లోగా, అంటే ఒకలాంటి పర్సిక్యూషన్ టైంలో నుంచి వెళ్తా ఆల్మోస్ట్ 315 ఆ టైంలో క్రిస్టియానిటీ కొంచెం స్టేబుల్గా రోమన్ స్టేట్ రిలీజియన్గా మారిన టైము. దాని తర్వాత మిడిల్ ఏజెస్ అన్నారు. మిడిల్ ఏజెస్లో ఇస్లాం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 622 ADలో ఇస్లాం మతం స్టార్ట్ అయింది. ఆ టైంకి పరిస్థితి ఏమైపోయింది అంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఒకలాంటి భక్తిభావాన్ని పెంచేసుకుని ఒక సూడో స్పిరిచువల్ దీంట్లోకి వెళ్ళిపోయి, తప్పుడు స్పిరిచువల్ దీంట్లోకి వెళ్ళి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ని తొక్కేయడం మొదలుపెట్టారు. మనకి గెలీలియో స్టోరీలు తెలుసు. చర్చ్ గెలీలియోని చంపేసింది. భూమి గుండ్రంగా ఉంటుంది అని ఆయన ఎప్పుడైతే చెప్పడమో, చర్చ్ అంటే అక్కడ ఎసెన్షియల్గా రోమన్ క్యాథలిక్ చర్చ్. సో వీళ్ళు ఒకలాంటి అంటే వీళ్ళు ఏం చేశారంటే, పాలిటిక్స్, పవర్ ఓరియంటేషన్ ఇవన్నీ అక్కడే స్టార్ట్ అయినాయి కదా క్లాసికల్ ఏరాలో. సో పవర్ని చేతిలో పెట్టుకోవడానికి మతాన్ని వాడటం మొదలుపెట్టారు. సో అసలు బైబిల్ ఏం చెప్తుందో అసలు పాయింట్ని బయటకు రానియకుండా, బైబిల్ని కామన్ మ్యాన్ అందుబాటులో నుంచి పక్కన పెట్టేసి, మామూలుగా చదువుకునే అవకాశాన్ని తీసేసేసి, ఈ బైబిల్కి లేనిపోయిన భక్తిభావాన్ని, ఒక తప్పుడు భక్తిభావాన్ని బైబిల్ బోధకి మొత్తం వీళ్ళు చుట్టేసి, ఎవడు కూడా మాట్లాడటానికి లేకుండా వాడు చెప్పిందే వేదం అన్న కాన్సెప్ట్లో
మనకి అట్లాంటి ఇష్యూ కనిపిస్తూ ఉంటుంది. అంటే పొలిటికల్ పవర్ కోసం మతాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు ఆ టైంలో ఇస్లాము వస్తున్న కొత్తల్లో ఇస్లాము సైంటిఫిక్ టెంపర్మెంట్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు సైన్స్ని మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో చాలా వర్క్ చేయడం మొదలుపెట్టారు. అంటే కొంత బై ఫోర్స్ ఇస్లాము ఆక్యుపై చేసుకున్న వరల్డ్లో చాలా ఏరియాస్లో ఇస్లాంని ఎందుకు యాక్సెప్ట్ చేశారు, క్రిస్టియానిటీని ఎందుకు పక్కన పెట్టారంటే క్రిస్టియన్ చర్చ్ అంటే అప్పుడున్న రోమన్ క్యాథలిక్ చర్చ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ని తొక్కేస్తుంది, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ని తొక్కేస్తుంది, మనుషులకి ఫ్రీడమ్ తీసేస్తూ ఉంది. కానీ ఇస్లాము మ్యాథమెటిక్స్, సైన్స్, ఇన్వెన్షన్స్, ఈ సైంటిఫిక్ వాటిని తీసుకుని ముందుకు వచ్చింది. అప్పుడే యునాని ఉంది కదా ఇప్పుడు అక్కడ యుఎస్ఏ దగ్గర, ఈ యునాని హాస్పిటల్స్, ఆ మెడిసిన్, మ్యాథమెటిక్స్, చాలా ప్రొఫౌండ్ మ్యాథమెటిషియన్స్, సైంటిస్టులు ఇస్లామిక్ కల్చర్లో స్టార్టింగ్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్లాం కూడా మళ్ళీ ఫండమెంటలిజంలోకి జారిపోయింది. ఇప్పుడున్న ఇస్లాము దీంట్లోకి వచ్చింది. ఆ టైంలో రోమన్ క్యాథలిక్ చర్చ్, ఇప్పుడు ఇది కోవిడ్ ఎలా వచ్చిందో బ్లాక్ ప్లేగ్ అని ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన మహమ్మారి వచ్చి, పాండమిక్ వచ్చి ప్రపంచంలో చాలా భయంకరమైన డెత్లు జరిగినాయి. ఆ టైంలోనే మనం ఈ క్రైసిస్ ఆఫ్ మానిటైజేషన్లో చూసినట్టు ఈ కాటను ఇట్లాంటి రా మెటీరియల్ సంపాదించుకోవడం కోసం వాడు అంటే మెటీరియల్ గెయిన్ కోసం యూరోప్ ఏం చేయడం మొదలుపెట్టిందంటే స్లోగా దేశాలని ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడైతే కాటన్ పండుతూ ఉంటుందో ఫస్ట్ గోల్డ్ కాదు, గోల్డ్, పెట్రోలు, డైమండ్స్ ఇవన్నీ తర్వాత స్లోగా అందుకున్నాయి. ఈవెన్ ఆ టైంలో ఇండియాలో ఈ స్పైసెస్ ఆల్రెడీ ఈ ప్రీ హిస్టారిక్ టైంలోనే మన ఇండియన్ కొంకన్ కోస్ట్ అంటే కేరళ కోస్ట్లో నుంచి అటు ఈజిప్ట్లో నుంచి ఏథెన్స్ దాకా షిప్ మీదుగా వర్తకాలు జరుగుతూ ఉండే, ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతూ ఉండేది. సో ఆ ట్రేడ్ రూట్ను యూజ్ చేసుకుని కాటన్ అంటే స్లేవరీ కూడా ఎక్కువ ఈ కాటన్ ఇండస్ట్రీలో నుంచే స్టార్ట్ అయింది. సో ఈ స్పైసెస్ ట్రేడింగ్ జరిగే ఈ రూట్స్ని వాడుకుని యూరోపియన్ అంటే అటు పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ రూట్స్ని స్లోగా క్యాప్చర్ చేసుకుని వాళ్ళు ఇటు ఇండియాలోకి అటు ఆఫ్రికాలోకి వెళ్ళటం, అక్కడున్న ప్రాంతాలను ఆక్యుపై చేసుకుని ఇక్కడున్న సంపదను మొత్తాన్ని వాళ్ళు కొల్లగొట్టుకునే ప్రయత్నాలు. సో అదే టైంలో ప్రింటింగ్ ప్రెస్. సో ఇదంతా మిడిల్ ఏజెస్ టైంలో జరిగినాయి. దాని తర్వాత రినైజాన్స్ అని అంటే ఇంతకుముందు క్లాసికల్, ఇప్పుడు మళ్ళీ ఏమైంది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గొడవలు, కొట్లాట్లు, చంపుకోవడాలు అన్నీ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఈ కాన్సెప్ట్లోకి జనాలు వచ్చారు కదా. మళ్ళీ అక్కడ నుంచి స్లోగా మళ్ళీ ఇక్కడ చర్చి, ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఒక రాంగ్ నోషన్తో వీళ్ళు డెవలప్ అయ్యి యూరోపియన్ ఎక్స్ప్లోరేషన్ వచ్చి మళ్ళీ యుద్ధాలు, మళ్ళీ మనుషుల్ని బానిసలు చేసుకోవడం, ఈ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు మళ్ళా క్లాసికల్ ఎరాని మళ్ళా రివైవ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం, దాన్నే రినైజాన్స్ అంటారు, రీబర్త్ ఆఫ్ క్లాసికల్ థాట్. అక్కడున్న అంటే మళ్ళీ అదే ఫిలాసఫీ, ఆ థాట్, ఆ డ్రామా, ఈ రినైజాన్స్లోనే షేక్స్పియరు, జాన్ మిల్టను వీళ్ళు రాసిన లిటరేచరు, మళ్ళీ డ్రామా బయటకు వచ్చింది, మళ్ళీ పోయిటరీ బయటకు వచ్చింది, మళ్ళీ థియేటర్ అన్న కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ఇవన్నీ మళ్ళీ రినైజన్స్ మూమెంట్. ఆ టైంలోనే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ మూమెంట్ మన చర్చ్లో, రోమన్ క్యాథలిక్ చర్చ్లో జరుగుతున్న ఈ అరాచకానికి వ్యతిరేకంగా అంటే మార్టిన్ లూథర్ కంటే ముందు కొంతమంది మొదలుపెట్టినా కానీ మార్టిన్ లూథర్ వాజ్ ద వన్ హూ బ్రాట్ దాట్ ఇంటూ అంటే ఆన్ టు ద స్టేజ్ దాన్ని ఫైనల్గా. సో ఆ రిఫర్మేషన్ మూమెంట్ జరిగింది. దాని తర్వాత ఇంటలెక్చువల్ మూమెంట్ అని చదువు, ఎడ్యుకేషన్ కూడా స్లోగా డెవలప్ అవుతా మనుషుల్లో ఒకలాంటి ఎడ్యుకేషనల్ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉందండి ప్లేస్. యా, దాని తర్వాత
మోడర్న్ ఎరాలోకి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ రెవల్యూషను, టెక్నాలజికల్ రెవల్యూషను, వరల్డ్ వార్ వన్ తర్వాత అంత యుద్ధం, ప్రపంచం అంతా అన్ని దేశాలు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒకలాంటి డిప్రెషన్ పీరియడ్లోకి వెళ్ళారు. ఆ డిప్రెషన్ పీరియడ్లో వారు ఇంకొకసారి ఇట్లాంటి ప్రపంచ యుద్ధం ఎట్ట రాకూడదని ప్లాన్లు చేస్తా, దాని గురించి ప్రయత్నాలు చేస్తా రెండో ప్రపంచ యుద్ధం తెచ్చుకున్నారు. సెకండ్ వరల్డ్ వారు అసలు ఇట్లాంటి వరల్డ్ వార్ రాకూడదు అన్న కాన్సెప్ట్లో స్టార్ట్ అయిన ప్రయత్నం నుంచి సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఇప్పుడున్న కాంటెంపరీ పీరియడ్, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏజ్, ఇది యాక్చువల్గా హ్యూమన్ హిస్టరీ ఇదంతా. సో ఫిలాసఫీ ఇక్కడ డెవలప్ అయింది, గ్రీస్ దేశం దగ్గర డెవలప్ అయింది. అయితే దీంట్లో ఇంకొక మాట ఉంది. ఫిలాసఫీ అంటే ఏంటో చెప్పాను, మెటాఫిజిక్స్ అంటే ఏంటో చెప్పాను, ఆంటాలజీ అనే ఇంకొక మాట. ఆంటాలజీ అంటే మెటాఫిజిక్స్లో ఇది ఇంకో బ్రాంచ్. నేచర్ ఆఫ్ బీయింగ్ అంటే ఒక జీవి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, దాని ఉనికి గురించి, దాని ఎగ్జిస్టెన్స్ యొక్క నేచర్, దాని ఉనికి యొక్క స్వభావం గురించి స్పెసిఫిక్గా ఈ ఆంటాలజీ మాట్లాడుతుంది అన్నమాట. సో ఈ కాన్సెప్ట్స్ మీరు చూస్తూ ఉంటే, ఈ బైబిల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, బైబిల్ ఎప్పుడు రాశారు అంటే 80% ఆఫ్ ద బైబిల్ ప్రీ హిస్టారిక్ టైంలో రాశారు, 20% ఆఫ్ ద బైబిల్ క్లాసికల్ ఎరాలో రాశారు. బైబిల్ రాసిన టైము మనకి ఉన్న 66 బుక్స్ రాసిన టైము ఈ టైంలో. దీని తర్వాత మానవుడి యొక్క జీవితంలో, లైఫ్లో, వాళ్ళలో చాలా ఆల్టరేషన్స్, చాలా డెవలప్మెంట్స్ హ్యూమన్ హిస్టరీలో జరుగుతూ వచ్చినాయి. సో వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఏ వెరీ ఏన్షియంట్ లిటరేచర్, చాలా ఓల్డ్ లిటరేచర్ని మనం చదువుతున్నాం. ఈ ఆంటాలజీ ఆఫ్ మ్యాన్, మానవుడి గురించిన ఫిలాసఫీ గురించి వీళ్ళు ఆలోచించినప్పుడు 2 బేసికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడారు. ఒకటి మెటీరియల్ ఆస్పెక్ట్, పదార్థం, ఇంకొకటి నాన్ మెటీరియల్, పదార్థం లేనిది అని. పదార్థం ఉన్నదాన్ని ఫిజికల్ అన్నారు, పదార్థం లేనిదాన్ని స్పిరిచువల్ అన్నారు. పదార్థం ఉన్నదాన్ని ఫిజికల్ అని, అది లోకానికి సంబంధించింది, ఈ భూమికి సంబంధించింది అన్నారు. పదార్థం లేని దాన్ని, నాన్ మెటీరియల్ దాన్ని స్పిరిచువల్ అని, ఇది వేరే లోకానికి, జ్ఞానలోకానికి, అదృశ్య లోకానికి, దైవలోకానికి సంబంధించింది అన్న మాట మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే ఇది ఎందుకు? ఈ ఫిలాసఫీ డెవలప్ అవుతున్నప్పుడు మానవుడు వాడి చుట్టుపక్కల ఉన్న వాడి పరిస్థితులను గమనిస్తా, వాడి లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ గురించి వాడు ఆలోచిస్తా, వాడు డెవలప్ చేసుకున్న థాట్. సో ఫిలాసఫీ, నేను బైబిల్ గురించి మాట్లాడట్లా, నేను బిబ్లికల్ థాట్లోకి వెళ్ళట్లా. సో వీళ్ళు ఏమన్నారంటే, మెటీరియల్ ఒకటి బయటకు కనిపిస్తుంది ఫిజికల్, నాన్ మెటీరియల్ అన్నది బయటకు కనిపించదు. ఎందుకంటే మనకు లోపల చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, లోపల చాలా ఫీలింగ్స్ నడుస్తూ ఉంటాయి. బయటికి కనిపించని ఇంకొక వ్యక్తి లోపల ప్రతి మానవుడిలో ఉంటాడు. అరే నేను వేర్రా, మీకు కనిపించేటట్టు కాదు అని చెప్పి మనలో చాలా మాటలు వస్తూ ఉంటాయి. సో ఈ నాన్ మెటీరియల్, పదార్థం లేని ఆ దాన్ని స్పిరిట్ అని కానీ, ఆత్మ అని కానీ, సోల్, ప్రాణం, జీవం కానీ, ప్రాణం కానీ, ఆత్మ, ఈ మాటలతో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్లో మనకి ఇంకొంచెం ముందుకెళ్తే ట్రెడిషనల్ క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అన్న మాటలోకి వెళ్దాం. దీనికంటే ముందు ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది అంటే, నేను లాస్ట్ టైము దీంట్లో చెప్తా ఉన్నా, ఫీడో అని ఒక డైలాగ్ రాశాడు ప్లేటో. ఆ ప్లేటో రాసిన ఆ ఫీడో అనే డైలాగ్లో అరిస్టాటిల్ ఆయన శిష్యులతో మాట్లాడుతున్న, శిష్యులకి అరిస్టాటిల్కి మధ్యలో నడుస్తున్న సంభాషణ, ఆ డైలాగ్ గురించి ఆయన ఒక బుక్ రాసుకుంటూ వచ్చాడు, ఒక డైలాగ్ రాసుకుంటూ వచ్చాడు. మానవుడి జీవితం ఏమవుద్ది, మానవుడు పడుతున్న కష్టాలేంటి, ఎందుకంటే ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కువ ఉంటుంది,
న్యాయం చాలా తక్కువ మందికి జరుగుతుంది. మనిషి కష్టపడతాడు, వాడు కష్టపడిన దానికి ఫలితం పూర్తిగా అనుభవించకుండానే వాడు కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది పెద్దగా కష్టపడరు, వాడేమో లైఫ్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మానవుడికి అంటే ఎటు చూసినా కానీ ఒకలాంటి ఇంజస్టిస్, క్వశ్చన్ మార్క్స్. అంటే ఇప్పుడు రైట్ వర్చ్యూస్తో సరైన గుణంతో బ్రతికితే లైఫ్ బాగుంటుందా అనుకుంటే దానికి ఆధారాలు నిజంగా ఏం కనిపించవు. ఎట్లా పడితే అట్లా బతికితే లైఫ్ బాగుంటుందా అనుకుంటే దానికి కూడా ఆధారాలు కనిపించవు. పోనీ బాగా జ్ఞానం సంపాదించుకుని, బాగా చదువుకుని, బాగా ఎస్టాబ్లిష్ అయితే లైఫ్ బాగుంటుందా అంటే దానికి ఇప్పుడు మీరు ప్రసంగి గ్రంథం అంత ఇదే. మీరు ఆలోచించండి, ప్రసంగి గ్రంథం అంతా కూడా వాడు జ్ఞానం, సరైన బుద్ధి, వర్చ్యూస్, ప్రాపర్ వర్చ్యూస్తో బ్రతకటం అని ఎన్ని చేస్తాడు. ఏది చేసినా కానీ ఈ భూమి మీద అంతా వ్యర్థం అన్నమాట. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటున్నప్పుడు మరి మానవుడు ఉనికి లేకపోతే వాడు ఎగ్జిస్టెన్స్ వెనకాల అసలు అర్థం ఏంటి? మనిషి అట్ట చచ్చిపోయి వాడిని ఒక 2 రోజుల్లో అంటే ఒక రోజు దాటి 2వ రోజు రాగానే మనకి ఎంత ఇష్టమైన వాళ్ళైనా ఆ బాడీ కంపు కొడతాం, కుళ్ళిపోతాం మొదలవుతుంది. మనం దాని దగ్గర కూర్చోలేము. అంటే ఇప్పుడైనా దానికి కొంచెం అటు ఇటు చేసి కొంచెం ప్రిజర్వేటివ్స్ చేస్తున్నారు. కొన్ని కల్చర్స్ ఏమో ఈజిప్ట్ లాంటి వాళ్ళేమో దాన్ని ఇంకా బాడీని చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకునే మెథడ్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాడికి అర్థం కావట్లా మనిషికి దీని గురించి. సో ఏంటి ఇది అంటే, అరే మెటీరియల్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, నాన్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. ఈ మెటీరియల్ ఏమో ఒకరోజు ఇక్కడే అయిపోద్ది, నాన్ మెటీరియల్ పదార్థం లేనిది లోపలున్న ఈ ఆత్మ, దీనికి మాత్రం అసలు మరణం లేదు, శాశ్వత కాలం బ్రతుకుద్ది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి బ్రతికినప్పుడు తర్వాత ఏంటి? జీవితం బ్రతుకుతుంది సరే, మన అంటే మనలో ఉన్న ఆత్మ శాశ్వత కాలం బ్రతికే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మరణం తర్వాత ఏం జరుగుద్ది? అది వీడి కంటికి కనిపించదు. కంటికి కనిపినప్పుడు ఏం చేయాలంటే లాజికల్గా దానికి ఆన్సర్లు ఎత్తుక్కోవడం మొదలు పెట్టాలి. అట్లా వచ్చింది ఇదంతా. సరే ఏమవుతుంది తర్వాత అన్న క్వశ్చన్తో దానికి సంబంధించిన ఎంక్వైరీలతో మొదలైంది ఫిలాసఫీ. మనకు కూడా చాలాసార్లు క్రిస్టియానిటీలో దేవుడిని పరిచయం చేయడానికో, రక్షణ మార్గంలోకి తీసుకురావడానికో మనల్లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా? ఈ క్వశ్చన్కి అంటే మిగతా దానికి ఆడు ఏది ఇచ్చినా ఆన్సర్ చెబుతూ ఉంటాడు. వరే నువ్వు తప్పు పని చేస్తున్నావు నీకు తెలుసా అంటే, నా సంగతి నీకేం తెలుసు బాబు, మా నాన్నకు ఉంటాడు, మా అమ్మ గుడ్డిది, మా అక్క కళ్ళు లేవు, ఇక సినిమా కష్టాలన్నీ ఆడు చెప్పుకుంటా, వాడు చేసే ప్రతిదానికి ఒక రీజన్ ఎత్తుక్కుంటా, ప్రతిదానికి ఏదో ఒకటి సమర్థించుకుని చెప్పుకుని అలవాటు ఉంటుంది. సో వాడిని దేవుడి దగ్గరికి తీసుకురావాలంటే మనోళ్ళు మనుషుల్ని ఫిక్స్ చేయడానికి అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు నువ్వు చచ్చిపోతే నెక్స్ట్ ఏమైపోతావు? ఇది గాస్పుల్ చెప్పడానికి మనోళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్. ఒకవేళ ఈరోజు నైటే నీ ప్రాణం పోతే, దీనికి మనకి బైబిల్లో ఒక ఆధారం దొరుకుద్ది. ఎక్కడ? ఒకడు సంపాదన తెచ్చుకుని గోడౌన్లో పెట్టుకుని ఇంకా సంపాదించి గోడౌన్లో ఎక్స్టెండ్ చేసుకుని, నా ప్రాణమా అన్నాడు. అక్కడ మళ్ళీ సోల్ గురించి మాట్లాడాడు. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమంటే, వెర్రివాడ ఈరోజు నైటే నాకు నీ ప్రాణం అవసరం కదా అన్న దగ్గర మనకు అక్కడ దొరుకుద్ది. ఆ దొరకగానే నీకు అది పట్టుకుని, ఒరే నువ్వు ఇట్ట బతుకుతున్నావు, నీ కళ్ళు నిన్నేం ఆనట్లేదు, ఈరోజు నైట్ ఒకవేళ నువ్వు చచ్చిపోతే రేపు పొద్దున్న నీ జీవితం ఏంది? చచ్చిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి అని వాడిని బైబిల్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తాం మనం. చచ్చిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటని బైబిల్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఈ ట్రయల్లో మానవుడిని యొక్క స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దాన్ని ఆంథ్రోపాలజీ అంటారు ఫిలాసఫీలో. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, మానవుడి గురించి చదవడం ఆంథ్రోపాలజీ.
సో ట్రెడిషనల్ క్రిస్టియన్ ఆంథ్రోపాలజీని మనం కొంచెం గమనిస్తే దీంట్లో 3 ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే మూడు ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి శరీరం, బాడీ, రెండోది సోల్, దాన్ని ప్రాణము లేకపోతే జీవము అన్న మాట కింద వాడతారు. బైబిల్లో దాన్ని కొన్నిసార్లు ఆత్మ అన్న మాట కూడా వాడతారు. స్పిరిట్, ఆత్మ, ఈ 3 బాడీ, సోల్ అండ్ స్పిరిట్. తెలుగులోకి వచ్చేటప్పటికి ప్రాణము, జీవము, శరీరము, జీవము, ఆత్మ. ఈ 3 యొక్క కాంబినేషన్లో మానవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు 3 థియరీలు వీటి గురించి మాట్లాడారు. ఒకటేంటంటే ట్రైకాటమీ అంటారు, రెండవది డైకాటమీ అంటారు, మూడవది మోనోయిజం. ట్రైకానిజము, ట్రై అంటే 3, డైకానిజము, డై అంటే 2, మోనోయిజం అని. సో ఈ 3ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన ఫిలాసఫీ ఉంది కదా, ఈ ఫిలాసఫికల్ థాట్ని బిబ్లికల్ అండర్స్టాండింగ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు మానవుడు ఉనికి ఏంటి? ఫిలాసఫర్స్ ఇట్లా చెప్తా ఉన్నారు. ప్లాటో ఏమన్నాడంటే, ఈ భూమి అంతా చీకటి ప్రాంతము, ఇదంతా సెన్సిబుల్ ఏరియా, ఇదంతా మానవుడికి టెంప్ట్ చేసే కోరికలతో మానవుడిని ఇబ్బంది పెట్టేటట్లు ఈ భూమి ఉంటుంది. దాంట్లో భూమిలో నుంచి వచ్చిన పదార్థంలో నుంచి వచ్చింది కాబట్టి శరీరం కూడా దీనికి సంబంధించింది. సో మానవుడు అన్నవాడు ఆత్మ, వాడు ఈ శరీరం అనే ఈ ఖైదీలో లేకపోతే ఈ జైల్లో వాడు బందీ అయిపోయాడు. ఒకరోజు అంటే మనం మరణం గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మనం యాక్చువల్గా మరణం అన్నది మనకి రిలీజ్ కిందకు వస్తుంది. అంటే ఇది సాక్రటీస్ డైలాగ్ని ప్లాటో రాసుకుంటూ వచ్చాడు. సాక్రటీస్ డైరెక్ట్గా ఏమి రాయలేదు. సాక్రటీస్ లైఫ్కి సంబంధించిన వాటిని ప్లేటో రాసుకుంటూ వచ్చాడు. సో ప్లేటో ఆయన రాసిన వీడియో ఆ డైలాగ్లో దీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. సో మరణాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా, సంతోషంగా ఇన్వైట్ చేయాలా? ఎందుకు అంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నంతకాలం మనం ఖైదీగా ఒక ప్రిజన్లో ఉన్నట్టు మనం శరీరంలో ఉండిపోయాము. ఈ ప్లేసు మనది కాదు, ఈ ప్లేసు సరైంది కాదు, మనం ఉంటున్న ఈ బాడీ, ఈ ప్రిజన్ సరైంది కాదు, ఇది జైలు లాంటిది. దీంట్లో మనం ఇక్కడ జైల్లో ఆబ్వియస్గా పరిస్థితులు బాగోవు కదా. జైల్లో ఉంటే, బందీఖానాలో ఉంటే పరిస్థితులు బాగోవు కదా. అట్లానే మనం ఉంటాము. సో సోక్రటీస్ ఏమంటాడంటే వాళ్ళ శిష్యులతో, మనం సంతోషంగా మరణాన్ని ఇన్వైట్ చేయాలా, యాక్చువల్గా అది మనకు ఫ్రీడమ్ ఇస్తుంది, అది మనకి విడుదల ఇస్తుంది అని సోక్రటీస్ మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇదే కాన్సెప్ట్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 ఆస్పెక్ట్స్ కింద మాట్లాడతాడు, డ్యూయలిజం కింద మాట్లాడతాడు. ఒకటేమో ఈ భూమికి సంబంధించిన మ్యాటర్, మెటీరియల్, పదార్థం, ఆ మెటీరియల్లో నుంచి వచ్చిన శరీరం, బాడీ, ఇదొక ఆస్పెక్ట్. ఇదంతా ప్రాబ్లమాటిక్ థింగ్, ఇదంతా కన్ఫ్యూజన్తో ఉంటుంది. ఇంకొకటి పదార్థంతో సంబంధం లేనిది, మ్యాటర్తో సంబంధం లేనిది, ఇది ఫ్రీగా ఉండేది. సో ప్లేటో ఏమంటాడంటే, మనం ఒక బెస్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము, బెస్ట్ ప్లేస్కి వెళ్తామంటారు. దాన్ని ఈ ప్లేటోనిజంని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని నియో ప్లాటోనిజం అంటారు. అంటే ఇంకా దాంట్లో ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చామన్నారంటే, శరీరం, ఆత్మ, ఈ 2 వేరు అని చెప్పాం కదా. ఈ ఆత్మలో 2 భాగాలు ఉంటాయి అన్నారు. ఒకటి లోవర్ సోల్, ఒకటి అప్పర్ సోల్ అని. ఆత్మలో లోవర్ సోల్, అప్పర్ సోల్. దాన్నే మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే సోలు, స్పిరిట్ అని డివైడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, సరే ఈ బాడీలో నుంచి, జైల్లో నుంచి మంచి ప్లేస్కి వెళ్తాం, మంచి ప్లేస్కి వెళ్తాం అంటానికి గ్యారంటీ ఏంటి?
మంచి ప్లేస్ వెళ్తాం అంటానికి గ్యారంటీ ఏంటి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, గ్యారంటీ నీకు ఉండాలి అని అంటే నీ ఆత్మలో, అంటే నీ సోల్లో, అప్పర్ పార్ట్ స్పిరిట్లో, నీ ఆత్మలో ఆ ఏరియాకి సంబంధించిన విజ్డమ్ నీకు రావాలా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, నువ్వు విజ్డమ్ని సంపాదించుకోవాలా. సో నువ్వు జ్ఞాని అవ్వాలా, దానికి నువ్వు డిస్కషన్స్లో కూర్చోవాలా, స్టడీ చేయాలా, చదువుకోవాలా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రక్రియలోకి నువ్వు వెళ్ళాలా. విజ్డమ్ని సంపాదించుకుంటా ఉంటే నీ సోలు సరైన ప్లేస్కి కనెక్ట్ అవుతుంది, నీ ఆత్మ సరైన ప్లేస్కి కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ జైల్లో నుంచి సోలు బయటకు వస్తుందో, ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే నిన్ను కరెక్ట్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది గ్రీక్ ఫిలాసఫీ కింద మాట్లాడారు. సో ఈ జ్ఞానాన్నే గ్నాసిస్ అంటారు. ఈ జ్ఞానాన్ని ఏమంటారు? గ్నాసిస్ అంటారు. ఇది ఈ జ్ఞానము, ఈ ఫిలాసఫీతో పాలు అనే ఎర్లీ చర్చ్ చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. నాస్టిసిజం అన్న మాట ఉంటుంది కదా, నాస్టిక్ గాస్పుల్స్, నాస్టిక్ బైబుల్, అంటే వీటికి సంబంధించిన కొంత లిటరేచర్ ఉంది. ఈ జ్ఞానార్జన, ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఈ విజ్డమ్ని సంపాదించుకుంటే ఆ విజ్డమ్ నిన్ను ప్రాపర్గా తీసుకెళ్తుంది. ఆ విజ్డమ్కి సంబంధించిన దగ్గరే లోగోస్ అనే మాట కూడా గ్రీకు భాషల్లో నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చింది. లోగోసు, రెమా, లోగోసు అని కొంతమంది బయట కొన్ని కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. రెమా అంటే డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడే మాట, లోగోస్ అంటే దేవుడు నీకు ఇచ్చే రెవల్యూషను, ఇట్లాంటి కాన్సెప్ట్స్ మాట్లాడుతుంటారు. ఈ లోగోస్ అనేది ఆ జ్ఞానం నిన్ను తీసుకెళ్తుంది. సో యేసు ప్రభు లోగోస్, వాక్యము అన్న మాటని, లోగోస్ అన్న మాట ఎప్పుడైతే ఉందో, యేసు ప్రభు నేనే మార్గం అని ఎప్పుడైతే చెప్పారో, ఈ నాస్టిసిజము, ఈ జ్ఞానార్జనలో ఉన్నవాళ్ళు, ఈ విజ్డమ్ సీక్ చేసేవాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని ఆ విజ్డమ్ ఇచ్చేవాడి కింద చూసి నాస్టిసిజం వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో మనకి ఈ కాన్సెప్ట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇందాక మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ హ్యూమన్ హిస్టరీలో ఈ గ్రీసు టైంలో ఏమైందయ్యా అంటే, ఇప్పుడు మనకి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు యేసు ప్రభు. ఏమని చెప్తాడు అంటే, సకల లోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అన్న మాట చెప్తాడు. యాక్చువల్గా యేసు ప్రభు ఆ మాట చెప్పడానికి వెనకాల రీజన్ ఏంటి? యేసు ప్రభు కంటే ముందు అలెగ్జాండరు యాక్చువల్గా అదే మిషన్ మీద ఉన్నాడు. మనకేంటంటే కాంటెంపరీ ఇష్యూస్ తెలియవు. సో మనకి ఆ కొంచెం పాయింట్ మీద ఉంటాం. అలెగ్జాండరు ప్రపంచం మొత్తాన్ని జయించడానికి కారణం ఏంటి? దాని వెనకాల కాన్సెప్ట్ ఏంటి? ఈ సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, అరిస్టాటిల్, ఈ లైన్లో వీళ్ళ శిష్యుడిగా వచ్చినాడు అలెగ్జాండర్. ఈ గ్రీక్ ఫిలాసఫీ ఉంది చూసారా, ఈ గ్రీక్ ఫిలాసఫీ ఏది? ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆత్మ రిలీజ్ అయ్యి ఉన్నతమైన ఆ లోకంలోకి వెళ్ళిపోద్ది అన్న కాన్సెప్ట్తో ఉన్న ఫిలాసఫీ ప్రపంచమంతా వెళ్తే, ప్రపంచమంతగా ఇది కానీ స్ప్రెడ్ అయితే ప్రపంచం సరైన దీంట్లోకి వస్తుంది, సరైన మార్గంలోకి వస్తుంది. మరి ప్రపంచం అంతా ఎట్లా వెళ్ళాలా? ప్రపంచం అంతా ఎట్లా వెళ్ళాలంటే ఈయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే, ప్రపంచం మొత్తాన్ని నేను జయించిన ప్రతి చోట అంటే ఇన్స్టిట్యూషన్స్ లాగా పెట్టి ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి అన్నది యాక్చువల్గా అలెగ్జాండర్ యొక్క ప్రాజెక్ట్. అట్లానే ఆయన ఈజిప్ట్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే ఒక సిటీని కట్టి అక్కడ ఒక యూనివర్సిటీని పెట్టి దాంట్లో ఒక పెద్ద లైబ్రరీని పెడతాడు. ఏథెన్స్లో ఒక లైబ్రరీ ఉండింది. ఈయన గమానియల్ దగ్గర నేర్చుకున్నాడు కదా, పాలు.
పాలు కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ ఓరియంటేషన్లో ఓల్డ్ టెస్టిమెంట్ నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఇట్లాంటి విషయాలు చూస్తూ ఉన్నాడు. ఈజిప్ట్లో ఒక లైబ్రరీ ఉండింది. ఇప్పుడు ఇప్పుడు కాందహార్ని ఒకప్పుడు గాంధారా అన్నారు. మనకి యాక్చువల్గా గ్రీక్స్ పర్షియన్స్ టైంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాకా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కదా. మనకి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఆ రాజు, ఆ పర్షియన్ కింగ్ పరిపాలించే ప్లేస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం తగ్గినానా ఎక్కువైనట్టుంది. అయితే వీళ్ళంతా ఏం చేశారు, ఎందుకు ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టారు అని అంటే ఈ ఫిలాసఫీని ప్రపంచం అంతా తీసుకెళ్ళాలని. వాళ్ళు యాక్చువల్గా సక్సీడ్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్గా సక్సీడ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరితో ఫైట్ చేసింది? ఇప్పుడు హిందూ మైథాలజీలో యవ్వనులు అనే మాట ఉంటుంది. వాళ్ళు గ్రీక్స్. ఇప్పుడు పురుషోత్తం పోరస్ యాక్చువల్గా గ్రీక్ పేరు. పురుషోత్తం అన్నదేమో ఇండియన్ పేరు. ఆ ఏరియాలో ఇప్పుడు ఆ సింధు ఏరియాలో కూడా మొత్తం గ్రీక్స్ ఉన్నారు. ఆయన దాంట్లో యాక్చువల్గా గౌతమబుద్ధ శాతకర్ణ ఫైట్ చేసిందంతా యవ్వనులతో, గ్రీక్స్తో. ఈ గ్రీక్ కాన్సెప్ట్స్ చాలా ఏరియాస్లోకి వీళ్ళు స్ప్రెడ్ చేయడానికి చాలా భయంకరంగా ప్రయత్నం చేశారు. దాన్ని ఏమంటారంటే హిస్టరీలో హెలినైజేషన్ అంటారు. హెలినైజేషన్ అంటారు. ఈ హెలినిస్టిక్ ఇది జూయిష్ కల్చర్లో కూడా వచ్చింది. యాక్చువల్గా అలెగ్జాండరు అట్లా ఈ క్రమంలో అలెగ్జాండర్ చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు అలెగ్జాండర్ కింద 4 కమాండర్స్ ఈ అలెగ్జాండర్ ఆక్రమించుకున్న ప్రాంతం మొత్తాన్ని వీళ్ళు ఓన్ చేసుకుంటారు. దాంట్లో 2 చాలా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. మిగతా 2 అంత డామినెంట్ కింగ్స్ కాదు, కానీ 2 చాలా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. ఒకడు సెల్యూసిడ్స్ అని, వాళ్ళు ఈ సిరియా టర్కీ, నార్థన్ సిరియా టర్కీ ఏరియా ఉంది చూసారు. ఇప్పుడు ఆ ఏరియా అంటే ఇజ్రాయెల్ దేశం నెత్తి మీద నార్త్ సైడ్ ఉండే ప్లేస్ని వాళ్ళు పరిపాలించేవాళ్ళు. టాలమీ అని ఇంకొక ఆయన ఉండేవాడు. టాలమీ ఏమో ఈజిప్ట్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సో అలెగ్జాండరు ఈ దేశాల్ని జయించుకుంటా ఈయన యాక్చువల్గా ప్యాలెస్టైన్ వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీ హై ప్రీస్టు అలెగ్జాండర్కి ఎదురెళ్ళి సరెండర్ అయిపోతాడు. ఎందుకు అంటే మాకు దానియేలుకు ప్రవచనం ఒకటి ఉంది, ఇది జరిగింది హిస్టారికల్గా. దానియేలు ప్రవచనం ఒకటి ఉంది, మాకు దేవుడు ఆల్రెడీ నువ్వు వస్తావని చెప్పాడు. బ్యాబిలోనియన్స్ తర్వాత మెడో పర్షియన్ కింగ్డము, దాని తర్వాత గ్రీసు. నువ్వు కరెక్ట్గా వస్తున్నావని అసలు వీళ్ళు ఎక్కడ అపోజిషన్ లేకుండా, యుద్ధం చేయకుండా వెళ్ళిపోయి సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయిపోయినందుకు అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే అక్కడ వాళ్ళనే పరిపాలించుకునేటట్టు గవర్నర్స్గా పెడతాడు. సో అలెగ్జాండర్ తర్వాత టాలమీ కిందకి వెళ్తుంది. ఈ టాలమీ పరిపాలించేటప్పుడు టాలమీ చచ్చిపోతాడు. టాలమీ తర్వాత వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు అంటే ఆ లైబ్రరీలో బుక్స్ని తీసుకురావడం కోసం హీబ్రూ బైబుల్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారు 300 BC ఆ టైంలో. దాని తర్వాత సెల్యూసైడ్స్ వస్తారు, వీళ్ళు ఆక్రమించుకుంటారు దీన్ని. సో ఆక్రమించుకున్నప్పుడు ఏమవుద్ది అంటే వీళ్ళు వెళ్ళి ఆ సెల్యూసైడ్స్కి లంచాలు ఇచ్చి మేము ఉండాలి పవర్లో అని యాక్చువల్గా అక్కడ ఈ సద్దూకీయులు పరిసయ్యులు అన్న 2 తెగలు వాళ్ళిద్దరి మధ్యలో టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ టెన్షన్స్ స్టార్ట్ అయ్యే టైంలో రోమన్స్ వస్తారు. రోమన్స్ అంటే ఈ సెల్యూసైడ్స్ టైంలోనే మెకబియన్ అనే ఒక ఫ్యామిలీ వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళు పరిపాలించడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత రోమన్స్ వస్తారు. ఇదంతా యాక్చువల్గా చరిత్ర నడుస్తూ ఉంటుంది. సరే, ఈ కాన్సెప్ట్లో ఈ హెలెనైజేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఈ హెలెనైజేషన్ చాలా భయంకరంగా జూయిష్ పీపుల్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఎవరెవరి మధ్యలో గొడవ అయింది? స్టీఫెన్ వాళ్ళని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ 7గురిని? అపోస్తుల కార్యాల్లో మామూలు యూదులకి హెలినైజ్డ్ యూదులకి మధ్యలో గ్రీకు యూదులు అంటారు, దాన్ని ఇంగ్లీష్లో హెలినైజ్డ్ జ్యూస్ అంటారు. ఈ గ్రీకు సాంప్రదాయాన్ని పాటించే యూదులకి మామూలు యూదులకి మధ్యలో గొడవ.
ఆ గొడవ ఎక్కడ బయటపడింది అంటే వడ్డించే దగ్గర బయటపడింది. సో అందుకు 7గురిని అపోస్తల్స్ అపాయింట్ చేస్తారు. దాంట్లో ఫిలిప్, స్టీఫెన్ వీళ్ళందరూ ఉంటారు. సో ఇది అంటే ఇజ్రాయెల్ కూడా విపరీతంగా ఎఫెక్ట్ అయిన టైము. సరే, ఇక మళ్ళీ ఈ చర్చ్ దీంట్లోకి వచ్చేటప్పటికి మనం ఆల్మోస్ట్ ఈ రిఫర్మేషను అది కొంచెం పెట్టినాను. ఈ రిఫర్మేషన్ ఈ టైంలో కదా అంత జరుగుతూ ఉంది. ఈ టైంలో ఏం చేశారంటే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆల్రెడీ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా క్రిస్టియన్ థాట్ మీద ఉండిపోయింది. సో ట్రైకోనిజం అన్నారు, డైకాటమినిజం అని అన్నారు, మోనోయిజం అన్నారు. ఈ మూడుని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ట్రైకాటమినిజంకి బిబ్లికల్గా వీళ్ళకి కొన్ని ఆధారాలు దొరికినాయి. ఏంటయ్యా అంటే మొదటి కొరింథీ కాదు, అది క్షమించండి, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు యేసు యొక్క రాకడ యందు మీ దేహాత్మ ప్రాణాల్ని నిందారహితంగా ఉంచుకోండి అని చెప్పిన మాట. దేహాత్మ ప్రాణాలని అనంటే దేహము, ఆత్మ, ప్రాణము, బాడీ, సోలు, స్పిరిట్ 3 ఉన్నాయని. ఇది హీబ్రూస్ 4:12 4:12. చాలా టెన్షన్లో చేసినట్టున్నా. హీబ్రూస్ 4:12లో కూడా చదువుతారా? హీబ్రూస్ 4:12 ఎవరన్నా? ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులను విభజించునంతగా, అంటే ఆత్మని ప్రాణాన్ని, అంటే స్పిరిట్ని, సోల్ని, మూలుగుల్ని, వీటిని మ్యారోని విభజించేంతగా వాడిగల ఖడ్గము. ఈ 2 వచనాలు దొరుకుతాయి. ఈ 2 వచనాల్ని బేస్ చేసుకుని ఆ గ్రీక్ ఫిలసాఫికల్ థాట్లో నుంచి వీళ్ళు ఏం చేశారంటే ఈ స్పిరిట్ ఆత్మ, సోల్ ప్రాణం, బాడీ, సొమా అంటే గ్రీక్లో బాడీ అని, సైకి అంటే సోల్ అని ప్రాణం అని, న్యూమా అంటేనేమో స్పిరిట్ అని. ఈ 3 వాటికి అంటే ఈ బాడీ అన్నది అవుటరు, దాని లోపల ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణంలో ఆత్మ ఉంటుంది అని ఒక ఫిలాసఫీని, ట్రైకాటమీని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆగుదాం కొంచెం, అంటే నేను చాలా పాయింట్లు చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఎక్కడన్నా ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఎక్కువ చెబుతున్నాను అంటే నేను స్టడీ చేస్తా ఉన్నా కాబట్టి నాకు ఈజీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. నాది ఉంచేసారా? సో మనిషిలో మూడు అన్నాం కదా ఇప్పుడు ఇందాక వచనం ప్రకారం కూడా. సో ఆ గ్రీక్ ఫిలాసఫీ ఓరియంటేషన్లో అదే ఫిలాసఫీని క్రిస్టియన్ దీంట్లోకి తీసుకుని ఏం చేశారు అంటే ఈ అవుటర్ మనకు కనిపించే మెటీరియల్ పార్ట్ బాడీ అన్నారు, సొమా అన్నారు, ప్రాణము సైకి అన్నారు, లోపల స్పిరిట్. సో 3 పార్ట్స్ ఉంటాయి. దానికి బిబ్లికల్ ఆధారం ఏంటి? 1 Thessalonians 5:23, హీబ్రూస్ 4:12, రోమన్స్ 8:16 కూడా అంటారు కొంతమంది. కానీ ఈ 3 కంటే వేరేగా ఇంకా మళ్ళీ మనకి బైబిల్లో ఎక్కడ ఆధారాలు దొరకవు. సరే, ఇప్పుడు దాకా చాలా మాట్లాడా, ఏమన్నా ప్రాసెస్ అవుతుందా? మీరు అక్కడ దాకా రాస్తున్నారు, ఆగండి, దాని దగ్గరికి వెళ్ళొద్దు, చెప్పిన దాంట్లో గురించి ఆలోచిద్దాం. అమ్మా, అసలు బైబిల్ వీటన్నిటికంటే ముందే మెజారిటీ ఆఫ్ బైబిల్ అంతా ముందే వచ్చేసింది కదా. బైబిల్ మనం యాక్చువల్గా దాని దగ్గరకు వస్తాం. హీబ్రూస్ 1:1లో పాత నిబంధన ప్రవక్తలు యేసు ప్రభువు మాట్లాడిందే మెయిన్ టీచింగ్, దేవుడు మాట. అది మనకి యాక్చువల్గా 80% ఆఫ్ ద బైబిల్ అసలు ఈ ఫిలాసఫీ డెవలప్ అవ్వడానికి ముందే
బైబిల్ వచ్చేసింది. కొన్ని ఆస్పెక్ట్స్ మనకి బైబిల్లో వీటికి సంబంధించిన మాటలు ఉన్నట్లుగా అనిపిస్తే కానీ మరి బైబిల్ ఈ ఫిలాసఫీని ఎట్లా తీసుకుని మాట్లాడుతుంది? అప్పుడు వరల్డ్లీ థాట్లోకి బైబిల్ వెళ్ళినట్టు అవుతుంది కదా. అంతే కదా. కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ద బైబిల్ మనం ఇంతకుముందు ఒక విషయం నేర్చుకున్నాం. 66 బుక్స్లో అసలు బేసిక్ టీచింగ్ అంతా ఫస్ట్ 5 బుక్సే. తోరా అసలు ఈ ఫిలాసఫీ అన్నది డెవలప్ అవ్వడానికి ముందే ఎప్పుడో అది రాస్తారు. సో ద బేసిక్ కోర్ ఆఫ్ బిబ్లికల్ టీచింగ్ ఈజ్ అన్అడల్టెడ్ బై ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ వరల్డ్. గ్రీక్ ఫిలాసఫీలోకి రాలా. ఇదంతా ఏమైంది అని అంటే, ఇప్పుడు అలెగ్జాండర్ ఆఫ్ హిప్పో పేరు విన్నారు కదా, హిప్పో ద ఒరిజినల్ సిన్ అంటే మంక్, ఆయన క్యాథలిక్ దీని కిందకే వస్తాడు. ఆయన కూడా ఈ ప్లేటోనిజము సంబంధించిన దాంట్లో నుంచే వచ్చినాడు. ఓరియన్ చర్చ్ ఫాదర్ ఆయన. అంటే చాలా డాక్ట్రినల్ స్టేట్మెంట్స్ మనం ఇప్పుడు ఫాలో అయ్యే చాలా డాక్ట్రినల్ ఇష్యూస్, ఒరిజినల్ సిన్ అని, అంటే మొదటి పాపం ఆదాం అవ్వలకు అది అలెగ్జాండర్ ఆఫ్ హిప్పో తీసుకొచ్చిన కాన్సెప్ట్. దాని తర్వాత ఓరియన్ అని ఒక ఆయన, థామస్ ఎక్వైనస్ అని ఇంకొక ఆయన. ఇస్లాము డెవలప్ అవుతున్న టైంలో క్రిస్టియానిటీ తరపున ఒకలాంటి అపోలజెటిక్ కాన్సెప్ట్లో నిలబడినాడు. కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్లాటోనిజం కాన్సెప్ట్లో నుంచి వచ్చిన వాళ్ళు. అంటే క్రిస్టియానిటీ స్లోగా గ్రీక్ వరల్డ్లో స్ప్రెడ్ అవ్వడం మొదలైనప్పుడు ఆ హెలినైజేషన్, ఎందుకంటే బయట ఎడ్యుకేషన్ అంతా ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పుడున్న ఎడ్యుకేషన్ అంతా హెలినిస్టిక్ ఎడ్యుకేషన్. యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, మెడిసిన్ ఉంది, థియేటర్ ఉంది, డ్రామా ఉంది, పోయట్రీ ఉంది. ఇవన్నీ కూడా ఈ గ్రీక్ కాన్సెప్ట్స్ మీద డెవలప్ అయిన ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ మీదే. ఇప్పుడు అరిస్టాటిల్ కాన్సెప్టే కదా ఇప్పుడు మనం చేస్తున్న సైన్స్ కూడా. ఆయన ఏమన్నాడంటే ట్రూత్ అన్నది ఆబ్జెక్టివ్గా ఉంటుంది, మనకు కనిపించే దాని మీద మనకు కనిపించే వాటిలో బాహ్యమైన దాంట్లో సత్యము, రియాలిటీ ఉంటుంది. సో మనం ఏం చేయాలా? అబ్జర్వ్ చేయాలా, గమనించాలా, ఎక్స్పెరిమెంట్ చేయాలా, దాంట్లో నుంచి ఒక హైపోథసిస్ థియరీని తీసుకోవాలా, ఆ థియరీ అన్నిటిలో ప్రూవ్ అయితే అది లా అవ్వాలా. సైన్స్ అదే కదా. సైన్స్ ఏంటి? అబ్జర్వేషను, ఎక్స్పెరిమెంటేషను, హైపోథసిస్, దాని తర్వాత లా. ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంతా కూడా అరిస్టాటిల్ కాన్సెప్ట్ మీద నుంచి డెవలప్ అవుతూ వచ్చింది. సో అటు ఒక పక్క ప్లాటో, ఇంకొక పక్క అరిస్టాటిల్, సోక్రటీసు, పైథాగరస్, వీళ్ళందరూ గ్రీక్సే. యురేకా అన్నదేమో ఆర్కిమెడిస్, గ్రీక్. ఈ పైథాగరస్ గ్రీకు. అరిస్టాటిల్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఏమో హెలెనిస్టిక్ కాన్సెప్ట్ మీద ఉంది. యూనివర్సిటీస్, కాలేజెస్ సిస్టమ్ అంతా దాని మీద నడుస్తూ ఉంది. ఈ రోమన్ కల్చరు, గ్రీక్ కల్చర్ మిక్స్ అయిపోయి ఉన్నాయి. అంటే పాలిటిక్స్ పవర్లోకి వచ్చేటప్పటికేమో రోమన్ ఇన్ఫ్లుయెన్స్, చదువు, థియేటరు, ఎంటర్టైన్మెంట్ అంతా ఏమో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్. ఈ కాంబినేషన్ అంతా చుట్టూ నడుస్తుంది. దీని మధ్యలో క్రిస్టియన్ టీచింగ్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు అక్కడ సాల్వేషన్లోకి వచ్చి ఆ డిసిప్లిన్స్లో నేర్చుకున్న వాళ్ళందరూ క్రిస్టియానిటీలోకి వచ్చి వీళ్ళు తర్వాత క్రిస్టియన్ లీడర్స్ అయ్యారు. వీళ్ళు లీడర్స్ అయిన తర్వాత వీళ్ళు కొన్ని ప్రపోజిషన్స్ తీసుకుని వచ్చారు. ఆ ప్రపోజిషన్స్లోంచి డెవలప్ అయింది ఇదంతా. సో ఇదంతా ఎక్కడ అంటే 2nd century, 1st century, అంటే అపోస్టల్స్ టైం అయిపోయి 1st century ఫాదర్స్ చివరి టైంలో నుంచి 2nd centuryలో నుంచి వచ్చిన చేంజెస్ ఇవన్నీ, 2nd century నుంచి వచ్చిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ఎప్పుడు క్యాననైజ్ చేశారు? 327 AD, అంటే క్లాసికల్ ఎరాలో చేశారు అది. సో ఈ కాన్సెప్ట్స్, ఇది రైటు, ఇది రాంగు, ఇది ఇట్లా ఫాలో అవ్వాలా,
డిడాకే అన్నది, ఇప్పుడు అపోస్తల విశ్వాస ప్రమాణం, నికేయ విశ్వాస ప్రమాణం, ఈ క్రీడ్స్, మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఇది ఇట్లా ఉండాలి ఇది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అన్నవి కూడా, ఇవన్నీ కూడా తర్వాత డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. అంటే రోమన్ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రిస్టియానిటీని స్ట్రేట్ రిలీజియన్ కింద యాక్సెప్ట్ చేశాడు. సో క్రిస్టియానిటీకి ఫ్రీడమ్ వచ్చింది. ఈ ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, స్లోగా ఈ గ్రీక్స్ అందరూ వచ్చి వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత జూయిష్ పీపుల్ ఏం చేశారంటే క్రిస్టియానిటీని స్లోగా డిజోన్ చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు వదిలేశారు. ఫస్ట్లో క్రిస్టియానిటీ అపోస్టల్స్ ఉన్నప్పుడు జుడాయిజంలో ఒక పార్ట్. అంటే ఇప్పుడు మనం ఎట్లా మార్మోన్ వాళ్ళని లేకపోతే యెహోవా సాక్షుల్ని, అరే వీళ్ళు తప్పుడు సిద్ధాంతంతో ఉన్నోళ్ళరా క్రిస్టియానిటీయే కానీ వీళ్ళు రాంగ్ క్రిస్టియానిటీలో ఉన్నోళ్ళని ఎట్లా చూస్తాము, అట్లా యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు యూదులు అట్లా చూసేవాళ్ళు. కానీ స్లోగా ఏం చేశారు అంటే ఇది జుడాయిజంకి యోధా మతానికి దూరం అయిపోయి గ్రీకు వే ఆఫ్ స్టడీలోకి దిగిపోయింది మొత్తం. సో అక్కడి నుంచి వచ్చిన చేంజెస్ ఈ మనం ఇప్పుడు చూస్తున్నాం యాక్చువల్గా. హలో అన్న, ఇది యాక్చువల్గా ఏంటంటే డెత్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఒక్కొక్కటి అంటే ఏమనుకుంటున్నారు వస్తున్నాను దాని దగ్గరికి వస్తా. అది అర్థమైతేనే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. డెత్ అంటే ఏంటి, ఆ పాయింట్ దగ్గరికి వస్తా. ఎందుకంటే మూడు అంటే ఒక మెడికల్ డాక్టర్కి అయితే ఈజీగా అర్థమవుతుంది వాట్ ఈస్ డెత్. కామన్ మ్యాన్కి అది అర్థమైనప్పుడే ఆ 3 కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఆ పాయింట్ దగ్గరికి వస్తా. ఆ క్వశ్చన్ అడిగితే అసలు వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ డెత్. సో దాంట్లో మనం బ్రెయిన్ డెత్ అంటే ఏంటి, అంటే చస్తూ బతకడం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. పాయింట్ దగ్గరికి వస్తాను. అంటే క్రియేషను లైఫ్ డెత్ ఈ కాన్సెప్ట్స్ దగ్గరికి వస్తా దాని దగ్గరికి. అంటే నేను ఆ ఫిలాసాఫికల్ స్టడీ అంటే వరల్డ్లో నుంచి వచ్చిన ఫిలాసఫీలో నుంచి మానవుడు గురించి ఉన్న అవగాహన ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. దీని నుంచి మనం ఒరిజినల్గా బైబిల్ని మనం దీంట్లోకి తీసుకొస్తే ఈ డెఫినేషన్స్ ఎలా వస్తున్నాయి ఎట్లా మారుతున్నాయి దాంట్లోకి వెళ్తాం. షూర్ అన్న. యా నాన్న. ఈ గ్రీక్ ఫిలాసఫీ ఉంది పాల్ ఉన్న టైంలో ఉంది కాబట్టి ఇప్పుడు గ్రేట్ కమిషన్ ఇంపాక్ట్ అవ్వలేదంటారా? ఇప్పుడు మీరు ఇచ్చిన అపోస్టల్స్ టైంలో అవ్వలా. అపోస్టల్స్ తర్వాత 1st century చర్చ్ ఫాదర్స్ టైంలో కూడా పెద్దగా అవ్వలా. దాని తర్వాత స్లోగా క్రిస్టియానిటీని అర్థం చేసుకోవడంలో డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ చర్చిలోకి ఎప్పుడైతే పవర్ వెళ్ళిందో వాళ్ళు వాళ్ళ పొలిటికల్ పవర్ కోసం మతాన్ని ఎప్పుడైతే వాడుకోవడం మొదలుపెట్టారో మత రంగు పూశారు, కానీ మతంలో ఉన్న సత్యాన్ని చెప్పకుండా బైబిల్ కూడా కామన్ మ్యాన్ దగ్గర నుంచి దూరం ఎప్పుడైతే పెట్టారో అసలు కంప్లీట్గా బైబిల్ ఏం చెప్తుంది, క్రిస్టియానిటీ అర్థం ఏంటి, అసలు బయట ఉన్న క్రిస్టియానిటీకి సంబంధం లేకుండా పోయింది. రిఫర్మేషన్ మూమెంట్లో దీనికి సంబంధించి మళ్ళీ కొన్ని డిస్కషన్స్ కొంత వెనక్కి రావడం అయింది. మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ కొంత ఇంబ్యాలెన్స్ మనకు కనిపిస్తుంది హిస్టరీలో. దాని దగ్గరికి వస్తా, ఆ క్రిస్టియన్ హిస్టరీ దగ్గరికి. మనం బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈరోజు కూర్చుంది కూడా అందుకే. అంటే మనం కరెక్ట్ లైన్లోనే ఆలోచిస్తున్నామా, లేకపోతే ఆ క్రైస్తవ మతం అనే ఆ రంగు పులుకుని కూర్చున్నామని, ఆ మతం అన్న దాంట్లో ఉన్నామా, లేకపోతే నిజంగా బైబిల్ చెప్తున్న ఆ థాట్లోకి మనం వెళ్తున్నామా అనేది యాక్చువల్గా ఫ్రమ్ డెత్ టు న్యూ లైఫ్ అన్న కాన్సెప్ట్ వెనకాల ఉన్న ఉద్దేశమే అది. రైట్. ఇంకొకటి ఇది చూద్దాం. ఈ ట్రైకానమీ కాన్సెప్ట్లోనే
అంటే ఇది ఫస్ట్లో నేను కూడా ఇదే కరెక్ట్ అనుకుని చాలా టీచింగ్లు చేశా. ఇది తర్వాత కాదు అని తర్వాత దేవుడు కరెక్ట్ చేశాడు. సో బాడీ, సోలు, స్పిరిట్, మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ. ఈ బాడీ ఏమో అంటే వరల్డ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇక్కడున్న ప్రపంచము, ఈ ప్రపంచానికి సంబంధించినవి, దీనికి 5 గేట్లు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం యొక్క అవేర్నెస్ వస్తుంది. రెండోది ప్రాణం, సోల్ అంటారు, జీవం అంటారు. ఇది మన సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనకి ఇష్టమైంది ఏంటి, మనకు నచ్చినవి ఏంటి, అంటే ప్రపంచం గురించి, మన చుట్టుపక్కల ఉన్న దాని గురించి కాన్షియస్నెస్ బాడీ ఇస్తుంది. అంటే ఇప్పుడు తిండి ఉందనుకోండి, ఆ బిర్యానీ తింటే టేస్ట్ తెలుస్తుంది. సో ఆ సెన్సరీ ఆర్గాన్స్ నాకు ఇది నచ్చింది, నాకు ఇది కావాలి, సో నేను ఇది తెచ్చుకోవాలి. సో నా బాడీ ఏం చేసింది, వరల్డ్లో ఉన్నదాన్ని ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్ నాకు ఇచ్చింది. సోల్, ప్రాణం ఏంటి అంటే నా సెల్ఫ్ కాన్షియస్నెస్. నేను పలానా వ్యక్తితో కూర్చుంటే లేకపోతే టైం స్పెండ్ చేస్తే నాకు బాగుంటుంది, వీళ్ళతో మాట్లాడితే నాకు ఇష్టం, వీళ్ళతో నేను కొంచెం టైం స్పెండ్ చేస్తే నాకు మనసుకు కొంచెం ప్రశాంతత. ఇది సెల్ఫ్, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, వీటికి సంబంధించింది. ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్. రిలేట్స్ అంటే ఇది నేను నా తోటి వారితో రిలేట్ చేసుకునేది సోల్కి సంబంధించింది. ఈ చుట్టుపక్కల ఉన్న వాటితో సంబంధించిన దాంతో రిలేట్ చేసుకునేది బాడీకి సంబంధించింది. అలా కాకుండా దైవికమైన వాటితో, దేవుడితో రిలేట్ అయి ఉన్నది స్పిరిట్. ఇది గ్రీక్ ఫిలసాఫికల్ థాట్లో నుంచి బైబిల్ని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. అంటే దేవుడు, చిత్తం, ఆరాధన, వర్షిప్, దేవుడికి ఇష్టమైనవి చేయడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం, ఇదంతా స్పిరిట్ ఓరియంటేషన్లో ఉంటుంది. సో ఈ టీచింగ్లో ఏమంటారు అంటే రక్షణ లేనప్పుడు ఈ స్పిరిట్ డెడ్ స్టేట్లో ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా గమనిస్తే బాడీకి సోల్కి లింక్ ఉంటుంది, సోల్కి స్పిరిట్కి లింక్ ఉంటుంది, బాడీకి స్పిరిట్కి లింక్ ఉండదు. సో డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునేదంతా ఈ సోలు. సో బాడీ ఎఫెక్ట్ సోల్ మీద ఎక్కువ ఉంటే వరల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ స్పిరిట్ ఎఫెక్ట్ సోల్ మీద ఎక్కువ ఉంటే స్పిరిచువల్ డెసిషన్స్ తీసుకుంటారు. రక్షణలో లేనప్పుడు ఇది స్పిరిట్ డెడ్ స్టేట్లో ఉంటుంది. సో బాడీకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి శరీరం చెప్పిన దాన్ని బట్టి రిలేషన్షిప్ని కూడా కోరుకుంటారు, ఇష్టమైనవి కూడా కోరుకుంటారు. సో వరల్డ్ డెసిషన్స్ వస్తాయి. నేను ఎప్పుడైతే రక్షణలోకి వస్తానో నా స్పిరిట్ మళ్ళీ లైఫ్లోకి వస్తుంది. హోలీ స్పిరిట్ లార్డ్ వచ్చి ఈ స్పిరిట్లోనే ఉంటాడు కాబట్టి బలమైన ఇన్ఫ్లుయెన్స్ సోల్ మీద ఉన్నప్పుడు, నా బాడీ బలహీనమైనప్పుడు ఆత్మీయమైన నిర్ణయాలు వస్తాయి అన్న కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ వచ్చిందో మనం 2 భాగాల కింద చేయవచ్చు, స్పిరిచువల్, ఫిజికల్. స్పిరిచువల్, ఫిజికల్. వర్షిప్ అన్నాను అనుకోండి, ఏ కేటగిరీ కింద వేస్తాం? స్పిరిచువల్. ఫుడ్ అంటే ఫిజికల్ కింద వేస్తాం. దీనికి మనకు చెప్పకుండానే మనకు తెలుసు ఇది, ఎందుకంటే మనం కదా. ప్రేయర్ స్పిరిచువల్, హౌస్ ఫిజికల్, బాడీ. ఇక్కడికి వచ్చేటప్పటికి డౌట్ వస్తుంది. బైబిల్ ఫుడ్ విషయంలో కూడా బైబిల్ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఉంటుంది. ఇల్లు, ఇంటికి సంబంధించిన విషయాలు కూడా స్పిరిచువలే, బాడీకి సంబంధించింది కూడా స్పిరిచువలే. స్పిరిచువల్ గిఫ్ట్స్లో వన్ ఆఫ్ ది గిఫ్ట్ ఈస్ హీలింగ్.
ఫిజికల్ హీలింగ్, బాడీ హీలింగ్, దాన్ని ఏం గిఫ్ట్ అన్నారు? అసలు దీనికి, ఈ స్పిరిట్కి, హోలీ స్పిరిట్కి బాడీకి సంబంధం లేకపోతే బాడీని బాగు చేయడానికి హోలీ స్పిరిట్ లాంటి గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు? కేవలం సోల్ని బాగు చేయడానికే కదా. ఈ థాట్ ఉంది కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఈ గిఫ్ట్ ఆగిపోయింది అంటారు. కేవలం ఆత్మను బాగు చేసే గిఫ్ట్ ఒకటే పనిచేస్తుంది, శారీరకమైన హీలింగ్ ఇచ్చే గిఫ్ట్ని ఆగిపోయినాయి, ఇప్పుడు అవి లేవు అని కేవలం బుద్ధి మార్చుకోవడానికే దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ శారీరకంగా నువ్వు బలహీనత ఉంటే, నీకేమైనా ప్రాబ్లం ఉంటే దేవుడు ఇప్పుడు హీల్ చేస్తున్నాడు అని కొంతమంది నమ్మరు. కానీ యేసు ప్రభు దీన్ని బాగు చేస్తున్నాడు, దీన్ని బాగు చేస్తున్నాడు. మనకి ఆయన రెండిట్లో వర్క్ కనిపిస్తుంది. మీరు మత్తయి సువార్త చదివితే ఒక చాప్టర్ ఏమో ఫిజికల్ హీలింగ్స్ ఉంటాయి, ఇంకో చాప్టర్ టీచింగ్ ఉంటుంది. మళ్ళీ హీలింగ్స్ ఉంటాయి, మళ్ళీ డెలివరెన్స్, డీమానిక్ డెలివరెన్స్ ఉంటుంది, టీచింగ్ ఉంటుంది. మళ్ళీ హీలింగ్ ఉంటుంది, మళ్ళీ టీచింగ్ ఉంటుంది. రెండు కాంబినేషన్ ఉంటుంది. నువ్వు నిజంగా మెస్ అయ్యావా అంటే ఆయన చూపించిందంత ఫిజికల్ హీలింగ్కి సంబంధించింది. ఇదిగాడు గుడ్డోడు కళ్ళు వచ్చినాయి, కుంటోడు కాళ్ళు వచ్చినాయి, ఈడింటా ఉన్నాడు, ఈ సంగతి చెప్పుబో అన్నాడు. ఎందుకంటే అవి మెస్సయ్యాకి ఆత్మచేత నింపబడిన వాడిని, ప్రభు ఆత్మ నా మీద ఉంది అని ఫిజికల్ హీలింగ్కి సంబంధించిన సైన్స్ కనిపిస్తాయి మనకు. అందుకే సైన్స్ అండ్ వండర్స్ అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు మెస్సయ్య అంటానికి కార్యాలన్నీ, సైన్స్ అన్నీ ఫిజికల్ బాడీలో కనిపించినాయి. నీళ్ల మీద నడిచాడు ఆయన, తుఫాన్ ఆపాడు ఆయన, అన్ని ఫిజికల్ దీంట్లో వర్క్ చేసి నేను స్పిరిచువల్ అని చూపించుకోవడానికి ట్రై చేశాడు. అందుకే ఆ టైంలో కొంతమందికి యేసు ప్రభు అర్థం కాల. సరే, చిన్న బ్రేక్ తీసుకుందాం, టీ తాగుదాం, కొంచెం రిలాక్స్ అవుదాం, వద్దాం దాంట్లో.